ఓం తుమ్ దుర్గాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. శక్తి సాధన ఉపాసకులు రాబోతున్న మహాశివరాత్రిని ఉద్దేశించి చాలామంది సాధకులు శక్తి సాధన చేసేటప్పుడు శివుడి సాధన చేయాలా అనే ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మనం ఈ వీడియోలో శివుడి సాధన మరియు శక్తి సాధన ఎలా చేయాలి అనే అంశం గురించి తెలుసుకుందాం. శక్తి శివుడు లేకుండా ఉండదు, అలాగే శివుడు శక్తి లేకుండా శివంతో సమానం అంటారు. కనుక మనం శక్తి ఆరాధన చేయాలి అంటే ముఖ్యంగా శివుడి మరొక స్వరూపమైన భైరవుడి కృప ఖచ్చితంగా ఉండాలి. అందరూ భైరవుడు అనగానే ఆయన శ్మశానవాసి అని పొరపాటున పడతారు. నిజంగా ఆలోచిస్తే ఈ ప్రపంచమంతా శ్మశానమే. ఎందుకంటే చావు అనేది ఎప్పుడైనా ఎక్కడైనా జరగవచ్చు. కనుక ఈ మహాశివరాత్రి నాడు మనం భైరవ సాధన చేసి శక్తి సాధన చేయగలిగితే ఖచ్చితంగా శక్తి ఉపాసనలో పురోగతి చెందగలం. అయితే ఈ మహాశివరాత్రి కొన్ని కోట్ల మంది సాధకులు మంత్ర తంత్ర యంత్ర సాధన చేస్తుంటారు. అందులో భాగంగా మనం భైరవుడి సాధన చేయగలిగితే ఖచ్చితంగా పురోగతి చెందుతాం. ఒకటి మనం గుర్తుంచుకోవాలి, భైరవుడు కొలిచే ముందు మనం ఎటువంటి కోరికలు లేకుండా ఆయనను మనం సాధన చేయాలి. భైరవుడి సాధన ఆయన ప్రీత్యర్థం మాత్రమే మనం సంకల్పం చెప్పుకొని సాధన చేయాలి. మనం ఈ మహాశివరాత్రి నాడు రాత్రి 11 గంటలకు సాధన మొదలు పెట్టాలి. స్నాన కార్యక్రమాలు ముగించుకొని అవకాశం ఉంటే మహాశివరాత్రిని ఉద్దేశించి ఉపవాసం ఉండగలిగితే చాలా శ్రేయస్కరం. తూర్పు లేదా ఉత్తరం దిక్కున ఆసనం వేసుకొని కూర్చోవాలి. భైరవుడిని మనసులో ధ్యానం చేసుకొని పంచోపచారాలు చేయాలి. భైరవుడికి గుగ్గిలం లేదా ధూపం చాలా ప్రీతికరం. మనం పంచోపచార పూజలు చేసుకొని స్వామికి ధూపం వేయగలిగితే ఆయన చాలా ప్రీతి చెందుతారు. పంచోపచార విధానం గురించి మునుపటి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను. అనుమానం ఉన్న వాళ్ళు చూడగలరు. ధూపం, దీపం, నైవేద్యం మన ఇంట్లో చేసుకున్న ఎటువంటి నైవేద్యమైన భైరవుడికి సమర్పించవచ్చు. అదే తంత్ర విద్యలో అయితే మాంసం, మద్యం సమర్పిస్తారు. ఇక్కడ మనం అది చేయడం లేదు. పంచోపచారాలు చేశాక భైరవుడి కృప, కరుణ, శక్తి సాధన కోసం కలగాలని మానసికంగా సంకల్పం చేసుకోవాలి. తర్వాత మనం ఓం భైరవాయ నమః అనే నామమంత్రాన్ని శక్తానుసారం 21 మాలలు లేదా 58 మాలలు లేదా 108 మాలలు చేయాలి. రుద్రాక్ష మాలతో జపం చేయాలి. భైరవాయ నమః నామమంత్రం మాలలు చేసిన తర్వాత కాలభైరవాష్టకాన్ని 11 సార్లు పఠనం చేయాలి. సాధన తర్వాత మానసికంగా సాధనని భైరవుడికి సమర్పణ చేయాలి. తర్వాత శక్తి సాధనలో వారాహీదేవి ధ్యానం చేసుకొని వారాహి మూలమంత్రాన్ని 21 సార్లు లేదా 58 సార్లు లేదా 108 సార్లు పఠనం చేసి వారాహి ద్వాదశ నామావళి స్తోత్రాన్ని లేకపోతే వారాహి ద్వాదశ నామాలు 21 సార్లు పఠనం చేసి వారాహీదేవికి సమర్పించాలి. వారాహి మూలమంత్ర సాధన మరియు వారాహి ద్వాదశ నామావళి స్తోత్ర సాధన వాటి గురించి మునుపటి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను. అనుమానం ఉన్న వాళ్ళు చూడగలరు. సాధన అనంతరం ధ్యానం చేయాలి. శక్తి స్వరూపిణి అయిన వారాహీదేవి మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రంలోకి వెళ్ళి శివుడితో మమేకమవుతుంది. అక్కడితో
కుండలిని జాగృతి అవస్థలోకి వస్తుంది. ఈ విధంగా మన సాధన మహాశివరాత్రి నాడు చేసి శక్తి సాధనలో మనం భైరవుడి అనుగ్రహంతో పురోగతి చెందగలం. సో మనమందరం ఈ సాధన చేసుకొని ముందుకు పురోగతి చెందాలని ఆశిస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం భైరవాయ నమః.